మరి అటు ఈరోజైతే కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితున్నది. చాలా రోజుల తర్వాత అక్కడ మీకు కేకేఆర్ హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడబోతుంది. ఎలక్షన్స్ వల్ల మీకు ఆల్మోస్ట్ 1 మంత్ అయితుందట మ్యాచ్‌లు పెట్టక. సో, మరి ఈరోజు ఇంట్రెస్టింగ్ మ్యాచ్, మంచి మ్యాచ్. 2 టీమ్‌లకు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాచ్. ఆఫ్‌కోర్స్ కేకేఆర్ చాలా ఇంపార్టెంట్. జీటీ గనుక ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకు ఇగ టాప్ 4 ఫిక్సు. ఇంకా టాప్ 2 కూడా ఆల్మోస్ట్ ఫిక్సు. సో, మరి ఎట్లుండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అక్కడ మీకు ముందే మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్‌లో కాబట్టి మీకు హై స్కోరింగ్ గేమ్ చూసే అవకాశం ఉన్నట్టు ఈ పిచ్‌లో. ఈరోజు ఆడే పిచ్‌లో. సో, మీకు మరి ఏ టీమ్ టాస్ గెలిచినా అక్కడ బౌలింగ్ ఎంచుకోవచ్చు. 2 టీమ్‌ల దగ్గర మీకు మంచి బౌలింగ్ సెటప్ కనిపిస్తుంది. అక్కడ కేకేఆర్ బౌలింగ్‌లో అయితే మరి వరుణ్ చక్రవర్తి ఆడుతాడా అంటే ఈ మ్యాచ్ చూడాలి మరి. ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు నాకైతే. అంటే సో, మరి అక్కడ వరుణ్ చక్రవర్తి ఆడకుంటే మీకు ఆల్మోస్ట్ సేమ్ టీమ్‌తో వెళ్తారు. ఆడితే మరి అక్కడ మీకు సౌరవ్ దుబే ప్లేస్‌లో రావచ్చంటాళ్ళు. సో, మరి అక్కడ మతీషా పత్తిరానని తీసుకురావాలనుకుంటాళ్ళు. కానీ అది థర్డ్ ప్లేస్‌లో వస్తారో నాకైతే అర్థమైతలే. మరి రోమన్ పౌల్ని దింపి ఆల్రెడీ మీకు బ్యాటింగ్ క్లిక్ అయితాని గానీ ఛాన్స్ తీసుకుంటారా అంటే అది కొంచెం డౌట్‌గానే ఉంది. మీకు ఫీల్డింగ్ బాగా చేస్తాడు. మళ్ళీ మీకు ఒకేళ ఈరోజు బ్యాటింగ్ అవసరం అయితే తను కూడా ఉంటాడు. మంచి పవర్ జనరేట్ చేయగలుగుతారు. సో, తను ఉంటాడు అనిపిస్తుంది. సో, పత్తిరానాకి ఈ మ్యాచ్‌లో ఛాన్స్ దొరకకపోవచ్చు అనిపిస్తుంది. ఇక మన టీమ్స్ మాట్లాడకుండా అయితే సేమ్ కేకేఆర్ టీమ్ మాట్లాడకుండా అయితే వాళ్ళ పవర్ ప్లే ఈరోజు కేకేఆర్ పవర్ ప్లే బ్యాటింగ్‌లో కొంచెం ఎక్కువ రన్స్ చేయలే వాళ్ళు. మరి ఈ మ్యాచ్‌లో అసలు జీటీ పవర్ ప్లే బౌలింగ్ అయితే వేరే ఉన్నది. వాళ్ళ పవర్ ప్లే ఎట్లా ఆడతారో చూడాలి. ఇంకా మీకు అక్కడ అటు సిరాజ్ రాబడా అయితే వేరే లెవెల్ బౌలింగ్ చేస్తారు. మరి అటు ఫిన్ అలన్, అజింక్య రహానే ఇద్దరు చాలా కీలకంగా మారుతున్నారు ఈరోజు కేకేఆర్ గెలవాలంటే. వీళ్ళిద్దరు కనుక మంచి స్టార్ట్ అయిపోతే ఇబ్బంది ఎదురవుతుంది. సో, ముఖ్యంగా ఫిన్ అలన్ వికెట్ కనుక కేకేఆర్ పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది. అటు మీకు అంకిష్ రావు నుంచి మంచి నాక్ ఆడతాను. రింకు సింగ్ లాస్ట్‌లో మంచిగా ఆడిండు. సో, ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. మనీష్ పాండే బ్యాటింగ్ వస్తే తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. ఇంకా మీకు చాలా రోజులు అవుతుంది బ్యాటింగ్ రాక చూడక. సో, మనీష్ పాండే కూడా బ్యాటింగ్ వస్తే తను బాగుంటుంది. సో, ఇంకా మీకు బౌలింగ్లో అయితే కార్తిక్ మంచి పర్ఫామ్ చేస్తాడు. వైభవ్ రాలా కొన్ని రన్స్‌కి వెళ్తాను. తను ప్రెషర్ పెట్టాలి మీకు. పవర్ ప్లేయర్ తను కనుక ప్రెషర్ పెడితే బాగుంటుంది కేకేఆర్‌కు. అటు గ్రీన్ విత్ ద బాల్ కూడా వికెట్లు తీస్తాడు. సో, కలిసి వచ్చే అవకాశం. మరి అటు నరేన్ ఎట్లా ఉండు మీకు అనుకుల్ రాయ్ కూడా మీకు పవర్ ప్లేలో ఒక 2 ఓవర్స్ మంచి టైట్ ఓవర్స్ అయితే బాగుంటాయి. సో, ఇట్లున్నాయి మరి కేకేఆర్ టీం అయితే. సో, ఇంకా మళ్ళీ అటు జీటీ టీం మాట్లాడుకుంటే అయితే వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదనుకుంటారు. అక్కడ మీకు స్పిన్ కావాలనుకో రషీద్ ఖాన్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. ఇంకా మీకు కావాలనుకుంటే ఈ మ్యాచ్లో కూడా సాయి కిషన్ తెచ్చుకోవచ్చు. ప్రసిద్ధి కృష్ణ ప్లేస్‌లో అది వాళ్ళ కాల్ పిచ్ బట్టి. ఇంకా కావాలనుకుంటే వాళ్ళు పేస్ బౌలింగ్ చూస్తే సిరాజు, రబాడా, హోల్డర్, అర్షద్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు. బ్యాటింగ్ చూసుకుంటే అయితే మీకు సాయి సుదర్శన్, గిల్లు, బట్లర్ వీళ్ళు ముగ్గురు ఇట్లా లెవెల్ ఒకరు మంచిగా పర్ఫామ్ చేస్తారు. సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో ఉండు. ఇంకా మీకు నిశాంత్ సింధు బాగా ఆడుతాడు. వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌ని బాగా కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో, అటు హోల్డర్ ఉండు, ఇంకా రషీద్ ఖాన్, టెవాటియా వీళ్ళందరూ ఉన్నారు. సో, వాళ్ళ టీం అయితే మంచి టీం లెక్క అనిపిస్తుంది. సెటిల్ టీం లెక్క అనిపిస్తుంది. మరి గెలిస్తే 5-5 అవుతుంది. మరి అవి గెలిచి మీ టాప్ 2 ఫిక్స్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళు. మరి అవే గేమ్ కూడా ఒకటి గెలిచినాం అనుకుంటారు. ఇంకోటి గెలిచినాం అనుకుంటారు. సో, మరి ఈ మ్యాచ్‌లో కీ బ్యాట్స్‌మన్ మాట్లాడకుండా అయితే అక్కడ నారాయణ్ వర్సెస్ గిల్ ఆడితే గిల్ మంచి బ్యాట్ ఇలాక బట్లర్ ఆడితే బట్లర్ మంచి బ్యాట్. కనుక మీకు అనుకూల్ రాయ్తో ఏమైనా స్టార్ట్ చేస్తారా అనిపిస్తే ఇంకా సాయి సుదర్శన్ ఉండు. సో, సాయి సుదర్శన్ మరి వెళ్ళకపోవచ్చు అక్కడ అజింక్య రహానే కాలు తీసుకోకపోవచ్చు. కనుక సాయి సుదర్శన్ అవుట్ చేయాలంటే మీకు ఇక్కడ వైభవ్ రారా మంచి బౌలింగ్ చేయాలి. సో, వైభవ్ రారా వర్సెస్ సాయి సుదర్శన్ మంచి బ్యాట్లు ఉండొచ్చు. కానీ అంటే కార్తిక్ పెట్టుకోవచ్చు కానీ మీకు ఫస్ట్ ఓవర్ వైభవ్ రారా వేస్తాడు. సో, వైభవ్ రారా వర్సెస్ అక్కడ మీకు సాయి సుదర్శన్ అది పెద్ద కీలకమైన బ్యాటిల్ కాలం ఉన్నాయి. అటు ఫిన్ అలన్ వర్సెస్ సిరాజ్ అక్కడ రైనా వర్సెస్ సిరాజ్ పెట్టుకోవచ్చు. రబాడా వర్సెస్ ఫిన్ అలన్ పెట్టుకోవచ్చు. అక్కడ నేనైతే సిరాజ్ వర్సెస్ ఫిన్ అలన్ వెళ్తాను. సో, చూడాలి ఈ బ్యాటిల్ ఎట్లుంటా అని. లాస్ట్ మ్యాచ్లో అజింక్య రహానే స్ట్రైక్లో ఉండే. మరి ఈ మ్యాచ్లో ఎవరు ఉంటారో చూడాలి. ఎవరుంటే వాళ్ళకు మంచి బ్యాట్లు ఉండొచ్చు. సో, మరి ఫిన్ అలన్ వర్సెస్ సిరాజ్ అయితే చూద్దాం. ఫిన్ అలన్ కనుక పవర్ ప్లే అయిపోయేదాకా ఆడాలనుకుంటారు కేకేఆర్. పవర్ ప్లే అయిపోయేదాకా ఆడితే మీకు కేకేఆర్ మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. సో, అది కోరుకుంటారు అక్కడ మీకు.
ఫిన్నాలని ఒక పవర్ ప్లే అయిపోయాక ఆడాలి కేకేఆర్. ఇంకా మళ్ళా ఇక ఇదొక బ్యాటిల్. ఇక నెక్స్ట్ మీకు అక్కడ ఇక మరి డెత్లో అయితే వీళ్ళకు రింకు సింగ్ ఉంటాడు. రింకు సింగ్ వర్సెస్ జేసన్ హోల్డర్, ఇది కూడా మంచి బ్యాటిల్ చూడొచ్చు. సో ఈ 3 బ్యాటిల్ అయితే పెక్ చేసుకున్నాం. అటు వైభవ్ వరాల వర్సెస్ సాయి సుదర్శన్, ఇక ఫిన్నాలన్ వర్సెస్ సిరాజ్, ఇక డెత్లో రింకు సింగ్ వర్సెస్ జేసన్ హోల్డర్ మంచి మంచి వాల్యూ అది చేస్తాను జీటీ టీంకి. సో ఇంకా మీకు ఇంకా చాలా బ్యాటిల్స్ ఉంటాయి. ఇంకా మీకు ఇటు వీళ్ళు రషీద్ ఖాన్ వేసినప్పుడు అక్కడ మిడిల్ ఓవర్స్లో వాళ్ళు ఎట్లా ఆడతారని క్యామ్రాన్ గ్రీన్ వర్సెస్ రషీద్ ఖాన్, ఇది మంచి బ్యాటిల్ ఉండొచ్చు. సో ఇవన్నీ కలిసి వచ్చా చూడాలి మరి. ఇవన్నీ మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయనిపిస్తాను. క్యామ్రాన్ గ్రీన్ విత్ ద బ్యాట్ కూడా మంచి పర్ఫార్మ్ అయితే కేకేఆర్కి ఇంకా అడ్వాంటేజ్ ఉంటాయి. అజింక్య రహానే కూడా మీకు పవర్ ప్లే కనుక మంచి స్టార్ట్ ఇస్తే మస్తు ఉంటాయి కేకేఆర్కి. అక్కడ చూడాలి. మరి ఫీల్డింగ్ బాగుండాలి. ఫీల్డింగ్ బాగుంటే అక్కడ ఏ టీంకి అయితే ఆ టీం కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. కొన్ని మిస్ ఛాన్సులు అవన్నీ కలిసి వస్తే బాగుంటాయి ఏ టీంకి అయినా. సో ఇక మరి క్యాప్టెన్సీ బాగుండాలి. అజింక్య రహానే మరి క్యాప్టెన్సీ అయితే చేస్తాడు. గిల్ కూడా మంచి క్యాప్టెన్సీ చేస్తాడు. సో గిల్ కూడా ఈ మ్యాచ్ ఇట్లా క్యాప్టెన్సీ చేస్తాడు చూడాలి. మరి అటు కేకేఆర్ కనుక మీకు పవర్ ప్లేలో కొంచెం వికెట్లు తీసి మీకు ప్రెజర్ పెట్టాలనుకుంటారు. కనుక మీకు కార్తిక్ బ్రిలియంట్ స్పెల్ అయితే బాగుంటాయి మరోసారి. తను బాగా పర్ఫామ్ చేస్తాడు. అటు గ్రీన్ కూడా విత్ ద బాల్ ఈ మ్యాచ్లో కలిసి వస్తే బాగుంటాయి. నారాయణ కూడా కొంచెం ఎఫెక్టివ్ ఉండాలనుకుంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళా ఇంకా మరి అటు కేకేఆర్ కనుక పవర్ ప్లే బౌలర్స్ ఎట్లా ఎదుర్కొంటారు అది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉన్నాయి. అటు అంకిష్ నుంచి కూడా మళ్ళీ ఇక్కడ ఈరోజు ఎట్లా ఆడుతారు అవి కూడా మంచిగా ఉన్నాయి. ఇక టీమ్స్ మాట్లాడుకుంటే అయితే కేకేఆర్ టీం మాట్లాడుకుంటే సో మీకు ఆల్మోస్ట్ సేమ్ టీం. సౌరవ్ దూబే కూడా మంచి పర్ఫామ్ చేయాలనుకుంటారు. సౌరవ్ దూబే వర్సెస్ గిల్ ఆడితే మంచి బ్యాట్లు ఉంటాయి. సో చూడాలి ఇలాంటివి. బట్లర్ కూడా మీకు మంచి మాట్లాడాలనుకుంటారు. సో మరి మన కేకేఆర్ టీం మాట్లాడుకుంటే అయితే అక్కడ అజింక్య రహానే, ఫిన్ అలన్, అంకిష్ రఘువంశీ, 4లో మీకు మనీష్ పాండే లేకుంటే క్యామ్రాన్ గ్రీన్, 5లో మనీష్ పాండే, 6లో రింకు సింగ్, 5 and 6 సిచ్యువేషన్ బట్టి. 7లో మీకు అక్కడ రోమన్ పోవెల్ రోమన్ పోవెల్ ఉంటారు అనిపిస్తాను ఈ మ్యాచ్లో. రోమన్ పోవెల్, అనుకుల్ రాయ్, సునీల్ నారాయణ్ బ్యాటింగ్ అవుతుందే వాళ్ళకు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా పర్ఫామ్ అవుతారని అదే ఆ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో మీరు 10లో అక్కడ మీకు వైభవ్ వరాల, 11లో కార్తిక్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వీళ్ళు సౌరవ్ దూబేని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. సో ఇదే అనుకుంటా టీం. మళ్ళీ చిన్న బౌండరీస్ ఉంటాయి. మరి ఎట్లా పర్ఫామ్ అవుతారు ఇట్లా వీళ్ళు ఎట్లా పర్ఫామ్ అవుతారు చూడాలి. అటు ఇంకా మళ్ళీ జీటీటీ మాట్లాడుకుంటే అయితే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, 1లో మీకు జోస్ బట్లర్, నిషాంత్ సింధు, 5లో మీకు వాషింగ్టన్ సుందర్ సిచ్యువేషన్ బట్టి 4 and 5, 6లో జేసన్ హోల్డర్, 6లో 7లో రాహుల్ తేవాటియా, 8లో రషీద్ ఖాన్, 9లో రబాడా, 10లో సాయి కిషోర్ ఆడొచ్చు. సాయి కిషోర్ లేకుంటే ప్రసిద్ధి కృష్ణ. 11లో అక్కడ మీకు సిరాజ్ ఉండు. ఇంకా కావాలనుకుంటే అర్షద్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో సాయి కిషోర్ని ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకొని లేకుంటే ప్రసిద్ధి కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకొని అర్షద్ ఖాన్ ప్లేయింగ్ వేరే ఉండొచ్చు. రైట్ హ్యాండ్ వెరైటీ ఉంటాయి. సో చిన్న బౌండరీస్ ఉంటాయి. మరి వాటిని అక్కడ సో కొంచెం హై స్కోరింగ్ గేమ్ చూడొచ్చు మనం. ఇంకా మరి ఫేవరెట్స్ అంటే జీటీ వాళ్ళకు మంచి మూమెంట్ ఉన్నాయి. మరి 5 and 5 గెలిచి లాస్ట్. సో మరి ఈ మ్యాచ్ గెలిచి కొంచెం ఆ స్ట్రీక్ని అట్లే కంటిన్యూ అనుకుంటే మరి వాళ్ళకి బ్రేక్లు ఇస్తారా అంటే చూడాలి. కేకేఆర్కి గెలిస్తే మస్తు హ్యాపీ ఉంటారు. ఇక వాళ్ళు హై కాన్ఫిడెన్స్ ఉంటాయి. కానీ చూడాలి. ఫేవరెట్స్ అయితే జీటీ అనుకుంటాను. కానీ చెప్పలే మరి కేకేఆర్ ఎట్లా ఆడతారని. ఎప్పుడు వాళ్ళు ఎట్లా ఆడేది తెలియదు కదా. సో మరి చూడాలి ఏ మ్యాచ్లో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.